హలో అందరికీ నమస్కారం. దయచేసి మీ స్థానాల్లో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులంతా ముందు వరుసలో వచ్చి కూర్చోండి. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అవధాన విద్యా స్వరూపమైనటువంటి ఈ వేదికకు స్వాగతాన్ని పలుకుతున్నాం. అవధాన విద్యా వికాస పరిషత్ భాగ్యనగరం 5వ అవధాన శిక్షణ సప్తాహానికి ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. విద్యార్థులంతా ముందు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. దయచేసి అందరూ వచ్చి కూర్చోండి మీ స్థానాలు. అవధాన విద్యా వికాస పరిషత్ పక్షాన పెద్దలందరికీ స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. అందరూ దయచేసి కూర్చోండి మీ స్థానంలో. శ్రీమాత్రే నమః. ఐదవ అవధాన శిక్షణ సప్తాహం సెయింట్ మార్క్స్ గ్రామర్ హై స్కూల్ దీనదయాళ్ నగర్ లో అత్యద్భుతంగా ప్రారంభం కాబోతున్నది. ఈ ప్రారంభోత్సవ సభను ఈ ప్రాంగణానంతా కూడా మల్లినాథ అవధాన ప్రాంగణంగా మనం అభివర్ణించుకుంటూ ఉన్నాం. ఈ ప్రాంగణానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాన్య మహోదయులు పద్మశ్రీ పురస్కృతులు మహాసహస్రావధాని డాక్టర్ గిరిపాటి నరసింహారావు గారిని సాధారణంగా సకాలంగా మీ అందరి కర్తాల సంబంధించిన ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ప్రకాష్ గారు వచ్చేసి ఈ వ్యాఖ్యాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు సంఘ సేవకులు శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఇచ్చేవలసిందిగా కోరుతున్నాం.
సంస్కృత ఆంధ్ర పండితులు, దేశం గర్వించదగ్గ సంస్కృత విద్వన్మూర్తి, శతావధాని, సంస్కృత భారతి దక్షిణాది ప్రాంత అధ్యక్షులు ఆచార్య దోర్బల ప్రభాకర్ శర్మ గురువు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శతావధాన పంచానన బ్రహ్మశ్రీ డాక్టర్ జిఎం రామశర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అవధాన విద్యా వికాస పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అవధాన విద్యా వికాస పరిషత్తు గత 4 సంవత్సరాలుగా భవిష్యత్ తరాలకు అవధానులను తయారు చేసేటటువంటి ఒక కర్మాగారంగా, ఒక కార్యశాలగా భాసిల్లుతున్నది. ఆ పరంపరలో భాగంగా 5వ అవధాన శిక్షణ శిబిరం ఇవాళ మనం ప్రారంభోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా మొదట వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటారు. ఎక్కడ జ్యోతి వెలుగుతుందో అక్కడ తమస్సు తరిమివేయబడుతుంది. అందుకే ఉపనిషత్తులు సైతం తమసోమా జ్యోతిర్గమయ అని ఘోషించాయి. అయ్యా, మొత్తం విజ్ఞప్తి, ఎవ్వరూ కూడా మీ మొబైల్ను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. మొట్టమొదట అందరూ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. ఏ ఒక్కరూ వీడియోలు తీయవద్దు దయచేసి. దర్శనం టీవీ కెమెరా తప్ప ఇంకెవ్వరూ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకోండి మొబైల్ను. స్వామి, అందరూ కూడా ఏ ఒక్కరూ ఫోటోలు వీడియోలు తీయవద్దు. ఒక దర్శనం కెమెరా మాత్రం ప్రత్యక్ష ప్రసారం ఉంది, అది ఒక్క కెమెరా మాత్రమే ఉంటుంది. అందరూ దయచేసి ఫ్లైట్ మోడ్ ఆర్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. అయ్యా ధన్యవాదాలు. వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వలనలో భాగస్వాములు కావాల్సిందిగా హృదయపూర్వకంగా స్వాగతం. 5వ ఉత్సవాన్ని ఉద్దేశించి వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జ్యోతిని వెలిగిస్తూ ఉన్నారు. వేద పఠనం. జీవనం చదిశో దిశా ఉద్దీపస్వజాతవేదో భక్ష్యన్నరుతిం మమ పశోదుష్టమఖ్యపాపః జీవనం చదిశో దిశా భోదీపదే విరూపస్వం గర్వసాక్షి అవిఘ్నకృత యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్ త్వం సుస్థిరో భవ. భోదీపదే విరూపస్వం గర్వసాక్షి అవిఘ్నకృత యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్ త్వం సుస్థిరో భవ. దీపరాజాయ నమః. గంధాక్షతపత్ర పుష్పాణి సమర్పయామి. దీపరాజాయ నమః. గంధాక్షతపత్ర పుష్పాణి సమర్పయామి. గురవే సర్వలోకానాం భిషజే భవలోకినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. श्री सरस्वती नमोस्तुते
श्री सरस्वती नमोस्तुते वरदे श्री सरस्वती नमोस्तुते परदेवते श्रीपति गौरीपति गुरु अविनुते विधिवते श्री सरस्वती नमोस्तुते परदेवते श्रीपति गौरीपति गुरु अविनुते विधिवते श्री सरस्वती नमोस्तुते वासनात्रय विवर्जित वरमुनि भावित मूर्ते वासनात्रय विवर्जित वर भावित मूर्ते वासनात्रय विवर्जित वरमुनि भावित मूर्ते वासवाद्यखिल रविधरण बहुकीर्ते दरहासयुत मुखाम्बुरुहे अद्भुत चरणाम्बुरुहे संसार भित्यापहे सकल मंत्राक्षर गुहे श्री सरस्वती नमोस्तुते परदेवते श्रीपति गौरीपति गुरु गुह विनुते विधियुवते श्री सरस्वती नमोस्तुते ధన్యవాదాలు. చక్కని కీర్తనతో అమ్మను ఆరాధించారు. ఏయమ్మ పాదమ్ములెద నిల్పినంతనే పద్యపాదమ్ములు ప్రస్ఫురించు ఏయమ్మ రూపమ్మునెదలోన భావింప భావదీపమ్ములు ప్రజ్వలించు ఏయమ్మ వీణియ హృది మోగినంతనే గళమంగళధ్వని కందళించు ఏయమ్మ చూడ్కులు ఎదసోకినంతనే స్వాంతపు చీకటి అంతరించు అట్టి పలుకుల తల్లి నా ఎండ నిలిచి రమ్య రమ్య కవిత్వ పారమ్యమొసగి ధీర గంభీర వాగ్ధాటి దిశనిచ్చు శారదామాత నెదలోన సన్నుతింతు. ఆ శారదామాత ఎదుట అతిథులందరూ కూడా జ్యోతిని వెలిగించారు. మనందరిలో ఆత్మజ్యోతి ప్రకాశనం గావించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమ నేపథ్యాన్ని వివరించడానికి అవధాన విద్యా వికాస పరిషత్తు వెన్నెముక సూత్రధారి మూలపురుషుడు అన్నీ తానైనటువంటి శ్రీ మరుమాముల దత్తాత్రేయ గారిని మొదట స్వాగతోపన్యాసం చేయవలసిందిగా హృదయపూర్వకంగా స్వాగతం. అవధాన విద్యా విజేతేతరాం. ఇది 5వ అవధాన శిక్షణ సప్తాహం. సమాంతరంగా పద్య శిక్షణ కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి